హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లైన నెల నుండే మొగుడు యముడిలా మారాడని, తండ్రి స్థానంలో ఉన్నటువంటి బావగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నాడని అంటోంది. నా జీవితాన్ని మీరే కాపాడండి అంటూ ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది మీనా. మా హస్బెండ్ పెద్ద సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు అలా సైకోగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎలా? పెళ్ళైన ఒక 1 month బాగానే ఉన్నాడు, ఇంకా 2 months నుండి ఇంకా టార్చర్. ఎలా అంటే నీట్గా ఉండడు, నాకు ఇది కావాలి అది కావాలి అని ఏది చేసి పెట్టినా వంకలు పెట్టడం. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 1.5 year అవుతుంది. అప్పటి నుంచే సైకో, మధ్యలో 1 month బాగానే ఉన్నాడు సార్. ఆ తర్వాత నుంచి తర్వాత సైకో అయిపోయాడు. మరి ఎవరు అతను నిలదీయలేదమ్మా? నువ్వు కానీ ఎవరు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నావు? 4 రోజులు బాగానే ఉన్నావు కదా, నేను చేసిన తప్పేంటి ఏదో ఒకటి అడగాలి కదా. అడిగితే నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను. ఇలానే అంటే ఇలాగే ప్రతిదీ కామెంట్ చేస్తూ కొట్టుడు కూడా ఉంటుందా? కొడతాడు. అసలు నేను ఎందుకు ఇట్లా సైకో కూడా ప్రవర్తిస్తుంటే సైకో గట్ట ఏం లేను. మాకు ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించి పెళ్లి చేసినారు. అంటే మా ఇంటి పక్కన ఉండేది అమ్మాయి, రిలేటివ్స్ అంటే వస్తుంటే పోతుంటే సరికి నేను కూడా లైక్ చేసేది, అమ్మాయి లైక్ చేసేది. మా వాళ్ళతో చెప్పేసి ఇట్లా నాకు అమ్మాయి అంటే నచ్చింది అని చెప్పేసరికి పెళ్లి చేసినారు. అవి చెప్పేది ఒకరోజు ఏమైందంటే, నేను పెళ్లి అయిపోయిన తర్వాత 1 month దాకా బాగానే ఉన్నాను, అంతవరకు మంచిగా ఉన్నాను, అంతా ఆమె చెప్పింది కరెక్టే. దాని తర్వాత ఏమైందంటే, నేను కాల్ సెంటర్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది. సరే అదే ఊరు పక్కన వెళ్ళి కిరాయి తీసుకున్నప్పుడు మా దాంట్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బావకి వెళ్ళి చూడరు మా దాంట్లో పెళ్ళి అయిన తర్వాతకి. ఏమైందంటే డైరెక్ట్ చూసుడు మాట్లాడు చేసు నాకు ఎన్ని తెలియదు. ఫస్ట్ ఒకరోజు సడన్గా ఏదో మా మమ్మీతో పని ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఇది మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఈవిడ బయటకు వస్తుందా? మీ అన్నయ్య భార్య ఉంటుందా ఇంట్లో? మీ వదిన ఉంటుందా? మా వదిన లేదు, మా వదినకి మా అన్నకి డివర్స్ అయిపోయినాయి. సరికి ఏమైందని సరికి ఆ అమ్మాయి మా ఇంటి ఎదురుగా ఉంటుంది. సరికి ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందిగా, మీ వైఫ్ను మీ అన్న ఇద్దరు మాట్లాడుకుంటారు చేస్తుంటారు, మొన్న నీ రోడ్డు మీద పోతుంటే కూడా నిన్న వాళ్ళిద్దరు జంట బాగుందని. అసలు ఆ అమ్మాయికి ఏం అవసరం నీకు చెప్పడానికి? అంటే ఇంటి ఎదురుగా కదా, ఇప్పుడు ఏమైతే చెప్పరా? అప్పుడు మీ అమ్మకి ఈ చెప్తే అమ్మాయి సరిపోయేదిగా. అంతకుముందు నీకు పరిచయం ఉందా? అంటే నీ ఇంటి ఎదురు అంటే ఒకటే ఊరు కదా, జస్ట్ మాట్లాడినట్లు. వెల్విషరు ఇది చూసి తట్టుకోలేక వచ్చి మీకు చెప్పింది. నువ్వేమొచ్చి ఓన్లీ కాఫీ పొడి అనుకున్నావు, దానికి మించే ఉందన్నమాట. మా అన్నతో ఒకసారి అన్న నేను నా వైఫ్ నీ దగ్గరికి ఎందుకు వస్తున్న సరికి నీకే తెలియాలరా, నన్ను అడుగుతావేంది అనేసరికి ఒకసారి మేము కొట్టుకుపోయిన తర్వాత డైరెక్ట్ అమ్మాయి జరిపోయినాను, నువ్వు చెప్పింది నిజమైన సరికి డైరెక్ట్ దీనికి ఇట్లా కావాలని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? కాదు, నువ్వు చేసేసుకున్నావు కానీ ఆ అమ్మాయి ఎలా రెడీ అయిపోయింది నేను చేసుకోవడానికి? మొదటి నుంచి ఈ అమ్మాయికి నీ ఫీలింగ్ ఉందా ఊర్లో? ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చి చెప్పింది నాకు మరి చేసుకోమని. నేను చేసుకుంటాను. ఏమా మీ ఇద్దరికి పెళ్ళి అయిందా? సార్ అంటే నేను గుడిలో ఉన్నప్పుడు దీపం పెడుతున్నాను, అప్పుడు సడన్ గా వచ్చి తాళి అమ్మా ఏం సినిమా అమ్మా ఇది? వెనక నుంచి కట్టాడా ముందు నుంచా? ఏమ్మా కళ్ళున్నాయా లేదా నీకు? తాళి కట్టేస్తే కటింగ్ చేసుకుంటావా? వెనకతల నుంచి ఇలా మెడకేసాడా? తాళి కట్టేయటం ఏంటమ్మా? తాళి కట్టేస్తే గుళ్ళో పూజారి లేడా, ఎవరు లేరా? నువ్వేం చేస్తున్నావు? తాళి కడితే కరెక్ట్ కట్టు, 3 ముళ్ళు అయ్యి 2 కాదని చెప్పావు నువ్వు. ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే ఈయన వచ్చి వెనక నుంచి తాళి కట్టాడట. అప్పుడు అండి చేస్తాడు, అన్ని చేస్తాడు. నువ్వు చెప్పావు ఫస్ట్ నీ చెల్లె బుద్ధి చెప్పుకో. ఫస్ట్ నువ్వు చేసిన తప్పుకు మా చెల్లెలు అంటావండి. నువ్వు చేసిన తప్పు మా చెల్లెలు అంటావండి. ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళి కట్టావు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు కథలు రన్ చేస్తున్నావు, రన్ చేయి. నేను చూస్తే ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా. సర్లే వెళ్దాంలే. ఏంటి వెళ్ళేది? ఎవరు లేడు అనుకున్నావు అడగడానికి? సడన్ గా వచ్చి పెళ్లి కట్టేశాడు, ఎవడో పనికి మాలోడు తాళి కట్టాడు అంది. మీరు ఊరుకున్నారా? లేదండి. ఏదమ్మా అగ్రెషన్ ఏదమ్మా నీలో? తాళి కట్టాడు కాబట్టి తాళి కట్టాడు, ఇంకోడెవడో తాళి కడతాడు, మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా? తను వచ్చాడు తర్వాత ఒకరు లే అది కాదమ్మా. అమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు, కానీ వాడికి చెమడాలు ఒలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావు నువ్వు వాడి మీద. కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది. ఏం కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమన్నా? కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమని? ఎంత దూరం అయిందండి? ఊరికి నేను తెలియక అడుగుతాను, ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం? మీరు కూడా అదే పాట పాడకూడదండి. నన్ను ఇష్టపడుతుండు కదా. మేము మాట్లాడినాక అదే డెసిషన్ మీద ఉంటే మాట్లాడదాం. నీ ఇష్టం, అందరికీ కష్టం, మనం సుఖపడాలి. అందరు నాశనం అయిపోయినా పర్లేదు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి.
ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో ఇక్కడ మీనా ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. Sure. నమస్తే అండి మీనా గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కరీంనగర్. కరీంనగర్. ఏంటండి, ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇక్కడికి? మా హస్బెండ్ పెద్ద సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఓహోహో. ఏంటి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 1.5 year అయితే. 1.5 year అవుతుంది. ఓకే ఓకే. ఎందుకు అలా సైకోగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎలా? పెళ్ళైన ఒక 1 month బాగానే ఉన్నాడు. ఇంకా 2 months నుండి ఇంకా టార్చర్. ఎలా అంటే నీట్గా ఉండడు, నాకు ఇది కావాలి అది కావాలి అని ఏది చేసి పెట్టినా వంకలు పెట్టడం. ఇప్పుడు రైస్ పెట్టమంటాడు, రైస్ నాకు వద్దు, ఇంకా బిర్యానీ తెచ్చుకుంటా. అలా బిర్యానీ తినాలనిపిస్తుంది ఆ టైంలో. ఏం పని చేస్తాడమ్మా అతను? కాల్ సెంటర్లో కాల్ సెంటర్ లో పని చేస్తాడు. ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ ఏమన్నా ఉన్నారా? ఏం లేదు. ఓకే. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 1.5 year అవుతుంది. అప్పటి నుంచే సైకో, మధ్యలో 1 మారాడు. month బాగానే ఉన్నాడు సార్. ఆ తర్వాత నుంచి అలా. తర్వాత సైకో అయిపోయాడు. ఎందుకు నువ్వు అంటే ఇష్టం లేకుండా ఏమైనా పెళ్లి చేశారా ఏంటి? అదేం లేదు. అల్లే ఉంటే లవ్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయని ఏమైనా అదేం చెప్పాడా? అలాంటిది ఏమీ లేదు. 1 month అయితే చాలా బాగున్నాడు. ఆ తర్వాత నుంచి మొదలైంది. మరి అతను ఫోన్లు మాట్లాడడం, చాటింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? అవేం చూడలేదు నేను. అవేమి నువ్వు చూడలేదు. మరి ఊరికైనా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన? లేదంటే నీ వంట బాగాలేదా ఏంటి? బాగాలేదు అంటాడు, ఒక్కసారి బాగుంది అంటాడు. మరి మీ పేరెంట్స్కి తెలుసమ్మా అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా హింస పెడుతున్నాడు అని తెలుసా? కొంచెం చెప్తున్నాను ఇప్పటి నుండి. ఏది మామూలుగా ఇంట్లో గొడవ జరుగుతుందని చెప్తున్నావు కానీ ఇంత హెరాస్మెంట్ ఇక్కడ దాకా వచ్చేసావు. ఇంట్లో ఎక్కడ పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఇంట్లో వాళ్ళ పెద్దలు మీ పెద్దలు మాట్లాడుకోవడం కానీ ఏం జరగలేదు? జరగలేదు. పిల్లలు లేరమ్మా? లేదు. తాగేసి కొట్టడం లాంటిది ఏమైనా చేస్తాడా? అప్పుడప్పుడు చేస్తా. తాగేసి కొట్టడం కూడా ఉంటుంది. మరి ఎవరు అతను నిలదీయలేదమ్మా? నువ్వు కానీ ఎవరు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నావు, నెల రోజులు బాగానే ఉన్నావు కదా, నేను చేసిన తప్పేంటి ఏదో ఒకటి అడగాలి కదా. అడిగితే నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను అని. ఇలానే అంటే ఇలాగే ప్రతిదీ కొడుతూ కామెంట్ చేస్తూ కొట్టుడు కూడా ఉంటుందా? కొడతాడు. కొడతాడు. ఎందుకు ఎందుకు భరిస్తున్నావు అతన్ని? అంటే డాడీ లేదు మేడం. అమ్మకి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయినా అమ్మకి భారం. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇంతేనా రీజన్? ఇంకేమన్నా ఉందా? ఇంతే రీజన్. సరే, వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకంటే వెనకాల లేరు, మీ అత్త మామలకి వీళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళ తరపున ఎవరు లేరా? ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పొచ్చుగా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అని. చెప్పలేను ఇంకా. ఎందుకు చెప్పకపోవడానికి ఏంటో నాకు లాజిక్ అర్థం కావట్లే. అంటే ఇంకా సాడిజం ఎక్కువ అవుతుందనా? పడి ఉంటుందేమో. లేదా నీ వైపు ఏదన్నా ఉందే? నా వైపు ఏమి లేదు, నువ్వు పర్ఫెక్ట్. ఓకే. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? మీ ఆయన్ని మార్చి నీతో పాటు పంపించాలా, లేకపోతే మీ ఆయన వద్దనుకుంటున్నావా? మార్చి పంపించాలి. మార్చి పంపించాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసమ్మా నీకు? ఇతను ఆమె లైక్ చేస్తున్నాడు. మీ ఆయన అతను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ పక్కన కూర్చున్న ఆయన ఎవరో తెలుసా? ఎందుకు ఆలోచిస్తున్నావు? మా బావగారు. అంతసేపు ఆలోచించేవి ఎందుకు? అంత గ్యాప్ వచ్చింది. బావగారంటే మీ ఆయన వాళ్ళు అన్నయ్య. మీనింగ్ ఏంటో ఫీల్ చేద్దాం ఇప్పుడు. నాన్న చెప్పమ్మా. అసలు నేను ఎందుకు ఇట్లా సైకో కూడా భావిస్తున్నాను, సైకో గట్ట ఏం లేను. మాకు ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించి పెళ్లి చేసినారు. అంటే మా ఇంటి పక్కన ఉంటుంది అమ్మాయి. రిలేటివ్స్ అంటే వస్తుంటే పోతుంటే సరికి నేను కూడా లైక్ చేసేది, అమ్మాయి లైక్ చేసేది. మా వాళ్ళతో చెప్పేసి ఇట్లా నాకు అమ్మాయి అంటే నచ్చింది అని చెప్పేసరికి పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాతకి ఆమె చెప్పింది చూసిన నీట్గా ఉన్నానని. నీట్గా మొత్తం అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే వస్తుంది వంట ఉండమంటే ఉన్నట్టుగా వండుతుంది, ఫోన్ వస్తుంది, ఫోన్ పక్క పెట్టి వంట చేయొచ్చు కానీ సరికి నా ఇష్టం చేస్తున్నా ఆగు, నీకెందుకు నీకు వంటగా చేసి పెట్టడానికి సరికి నాకు లేట్ అవుతుందని నేను కాల్ సెంటర్కి వెళ్ళాలి నేను అని నేను బిర్యానీ గట్రా ఆర్డర్ చేసుకొని నేను తినేవాడిని. అవి చెప్పేది. ఒకరోజు ఏమైందంటే నేను పెళ్లి అయిపోయిన తర్వాత 1 month దాకా బాగానే ఉన్నాను, అంతవరకు మంచిగా ఉన్నాను, అంతా ఆమె చెప్పింది కరెక్టే. దాని తర్వాత ఏమైందంటే నేను కాల్ సెంటర్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది. అట్లా ఒక 10-15 days దాకా అట్లా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాతకి మా అన్నకి నాకు ఇంట్లో ఫస్ట్ నుంచి గొడవలు అవుతున్నాయి. హ్యాచ్ పంపకాల వల్ల ఆయన సరికి ఇట్లా గొడవలు అవుతున్నాయి. గొడవలు అయిన సరికి వాళ్ళు ఉండు మా ఫ్యామిలీలో ఉండను అని చెప్పి నేను బయటకు వచ్చేసిన. సెపరేట్ ఫ్యామిలీ పెళ్ళి అయిన దగ్గర నుంచి. సరే అదే ఊరు పక్కన వెళ్ళి కిరాయి తీసుకున్నప్పుడు మా దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు బావకి వెళ్ళి చూడరు మా దాంట్లో పెళ్ళి అయిన తర్వాతకి. ఏమైందంటే డైరెక్ట్ చూసుడు మాట్లాడు చేస్తారు, నాకు ఎన్ని తెలియదు. ఫస్ట్ ఒకరోజు సడన్గా ఏదో మా మమ్మీతో పని ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి రూమ్ నుంచి బయటకు వస్తుంది. మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఈవిడ బయటకు వస్తుందా? ఎందుకు బయటకు వస్తున్నా సరికి ఓ మీ మమ్మీ కాఫీ ఇచ్చిరామన్నది. ఏంటి వాళ్ళు మీరు అంతా దగ్గరే ఉంటారా? పక్కన తీసేసుకున్నాం, ఎదురెదురుగా ఇల్లులు. సరే రెంట్ ఉండేసరికి కాఫీ ఇచ్చిరామని అందుకే ఇచ్చేసిన సరికి కాఫీ ఇచ్చడానికి మా మమ్మీని పంపొచ్చుగా నువ్వు ఎందుకు పోవాలి? మీ అమ్మగారు మీతో పాటే ఉంటారు? మాతో పాటే ఉంటారు. సరే ఉన్న తర్వాత ఇవన్నీ జరుగుతుంది సార్. నాకు ఇవన్నీ ఫస్ట్ తెలీదు, కాఫీ నార్మల్గా ఇచ్చి వచ్చింది కావచ్చు అనుకున్నా. మీ అన్నయ్య భార్య ఉంటుందన్నా ఇంట్లో? మీ వదిన ఉంటుందా? మా వదిన లేదు, మా వదినకి మా అన్నకి డివర్స్ అయిపోయినాయి. డివర్స్ అయిపోయి 1.5 year. మీ అమ్మగారు అతనితో ఉండొచ్చు కదా, మీతో ఎందుకు? లేదు, మా అన్నకి వాళ్ళిద్దరు పడదు. మీ అమ్మకి మీ అన్నకి పడదు ఆస్తి తగాదాల వల్ల. మీ అమ్మ నీతో బానే ఉంటుంది, నీ భార్య చూసుకోమంటే ఏమన్నానంటే నాకు వైఫ్ గట్ట ఏం లేదు, నీ ఎట్లా ఉండి పెట్టాలని చెప్పేసరికి సరే మా అమ్మని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా.
సరికి ఏమైందని సరికి ఆ అమ్మాయి మా ఇంటి ఎదురుగా ఉంటుంది. సరికి ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పింది కదా, మీ వైఫ్ను మీ అన్న ఇద్దరు మాట్లాడుకుంటారు చేస్తుంటారు, మొన్న నీ రోడ్డు మీద పోతుంటే కూడా నిన్న వాళ్ళిద్దరు జంట బాగుందని అనేసరికి ఆ అమ్మాయి అంటే ఎవరు? ఈ అమ్మాయి శ్రావణియా? ఏం పేరమ్మా? కుసుమ. కుసుమ. అతని పేరేంటి? మీ పేరు? హేమంత్. హేమంత్. ఓకే. వచ్చి మీ అన్నను మీ వైఫ్ ఏంది రోడ్ల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు, 10 మంది చూసేవాళ్ళు కూడా అనుకుంటారు మీ వాళ్ళిద్దరు జంట బాగుంది అది ఇది అనేసరికి, అంటే ఈ అమ్మాయి నా పెళ్ళి సగం మంది తెలియదు బయట వేరే వాళ్ళకి. సరికి ఈమె చూసి ఏంది అట్లా చూస్తూ మొత్తం కపుల్స్ లెక్క తిరుగుతున్నాం మొత్తం అనేసరికి నేను వచ్చి అడిగిన, ఎందుకు ఇట్లా మానతో తిరుగుతున్నా, మానతో నాకు పడకనే మేము వేరే ఉన్నాం, నేనే మాట్లాడతా మానతో, నువ్వు మాన ఇంటి మీ అమ్మకి తెలీదా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకి ఎందుకు వెళ్తుందని? అమ్మాయి జాబ్ మా మమ్మీ అడగదు, ఎందుకంటే ఆమె ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, జస్ట్ నార్మల్ ఇంట్లో ఉంటుంది. ఏదో వంక కూరగాయలు ఇవి అవి అని వెళ్ళి మీ అన్నయ్యతో తిరుగుతుంది. ఆ తిరుగుతున్నసరికి నేను చెప్పిన ఒకసారి అమ్మాది ఎక్కడికి వెళ్తుంది చూడమ్మనేసరికి ఆమెకు అర్థం కాదు, చూసి ఉన్నట్టుగా ఉంటుంది. అయ్యేసరికి 2-3 సార్లు అట్లా అబ్జర్వ్ చేస్తున్న సరికి ఈ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. అసలు ఆ అమ్మాయికి ఏం అవసరం నీకు చెప్పడానికి? అంటే ఇంటి ఎదురుంది కదా, ఇప్పుడు ఏదో చెప్పరా? అప్పుడు అంటే మీ అమ్మకి ఈ చెప్తే అమ్మాయి సరిపోయేదిగా. అంతకు ముందు నీకు పరిచయం ఉందా? అంటే నీ ఎదురుగా ఒకటే ఊరు కదా, జస్ట్ మాట్లాడే వెల్విషరు ఇది చూసి తట్టుకోలేక వచ్చి మీకు చెప్పింది, నువ్వేమొచ్చి ఓన్లీ కాఫీ పొడి అనుకున్నావు, దానికి మించే ఉందన్నమాట. అట్లా ఉన్నసరికి చెప్పింది నాకు. చెప్పిన తర్వాత నేను గట్టిగా అడిగినసరికి ఒకసారి నాలుగు ఉంటుంది, ఏం చెప్పదు, అసలు ఏం జరుగుతుంది, మా అన్నతో నేనే మాట్లాడతాను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు సరికి ఏమంటుంది అంటే, నేను ఏం చేసినా నువ్వు నా మీద ఇట్లా సీరియస్ అవుతున్నావు అది అంటది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు రావడం, ఫ్యామిలీ మధ్యలో ఒకసారి కోర్టు దాకా కూడా వెళ్ళినాం. కోర్టు డివోర్స్ దాకా వెళ్ళిన తర్వాతకి మళ్ళీ కాంప్రమైజ్ చేసి మళ్ళీ పంపించిన తర్వాతకి మా అన్నతో ఒకసారి అన్న, నేను నా వైఫ్ నీ దగ్గరికి ఎందుకు వస్తున్న సరికి నీకే తెలియాలరా నన్ను అడుగుతావేంది అనేసరికి ఒకసారి మేము కొట్టుకుపోయిన తర్వాతకి డైరెక్ట్ అమ్మాయి జరిపోయినాను, నువ్వు చెప్పింది నిజమైన సరికి డైరెక్ట్ దీనికి ఇట్లా కావాలని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? నేను చేసుకున్న అమ్మాయి మా అన్న దగ్గర పోతుంటే చేస్తుంటే నేను ఏం చేయాలి? అప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకోవాలిగా ఫస్ట్. వదిలించుకోవాలంటే మధ్యలో అంతా స్కిప్ చేసేసి క్లైమాక్స్ కి వెళ్ళిపోతావా? క్లైమాక్స్ అని కాదు, నాకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, అయినా కూడా పెళ్లి మా ఇంట్లో చెప్పినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి మీద. అప్పుడు దొందే నీ బిహేవియర్ వల్లే ఆ పిల్ల చెడుదారులకి వెళ్ళింది కదా. అలా కాదు, ఈ అమ్మాయి వచ్చి కావాలని నీ మీద ఇష్టంతోనే వాళ్ళిద్దరికి ఒక లింక్ ఉందని చెప్పి ఒక కథ పుట్టిస్తూ నీకు చెప్పిందని అనుకోవటానికి ఏంటి? నువ్వు డైరెక్ట్ గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నేను అబ్జర్వ్ చేసిన కదా, వచ్చుడు పోవడు గట్ట అంతా. అసలు నీకు స్టార్టింగ్ నుంచే ఇష్టం లేదు కదా ఈ అమ్మాయి అంటే. కాదు, నువ్వు చేసేసుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఎలా రెడీ అయిపోయింది నేను చేసుకోవటానికి? మొదటి నుంచి ఈ అమ్మాయికి నీ మీద ఫీలింగ్ ఉందా? ఊర్లో ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చి చెప్పింది నాకు మరి చేసుకోమని, నేను చేసుకుంటాను అది. ఏమా మీ ఇద్దరు పెళ్ళయిందా? సార్ అంటే నేను గుడిలో ఉన్నప్పుడు దీపం పెడుతున్నాను, అప్పుడు సడన్ గా వచ్చి తాళి అమ్మా ఏం సినిమా అమ్మా ఇది? వెనక నుంచి కట్టాడా ముందు నుంచా? ఏమ్మా కళ్ళున్నాయా లేదా నీకు? తాళి కట్టితే కటింగ్ చేసుకుంటావా? వెనకతల నుంచి ఇలా మెడకేసాడా? అరే అదేమన్నా వీడియో తీసుకున్నారు మీరు అట్లాంటిది? ఈ మధ్య టిక్ టాక్లు ఇవి అవి అట్టగా చేస్తున్నారు. ఎక్కడో పెళ్లి జరుగుతుంటే ఆడియన్స్ లో కూర్చొని తాళిలు కట్టు. తాళి కట్టేయటం ఏంటమ్మా? తాళి కట్టేస్తే గుళ్ళో పూజారి లేడా, ఎవరు లేరా? నువ్వేం చేస్తున్నావు? తాళి కడితే కరెక్ట్ కట్టు, 3 ముళ్ళు అయ్యి 2 కాదు అని చెప్పావా నువ్వు? పెళ్ళయింది కదా అబ్బాయికి, అవునా? తెలుసుగా ఆ అమ్మాయితో ఏదో గొడవ జరుగుతుందని తెలుసు కదా. చేసిన తర్వాత నేను సరే కట్టేశాడు, నీకు ఇష్టమేనా అబ్బాయి అంటే? మొదటి నుంచి ఒక ఫీల్. కట్టిన తర్వాత ఒక భర్తగా అయిపోతాడు. భర్త తర్వాత ఎలాగ అవుతాడులే, భర్త ఒక ఏమవుతాడు? డిసైడ్ చేసేస్తారు. నువ్వు ఫస్ట్ అబ్బాయి అంటే నీకు లైకింగ్ ఉందా లేదా? తాళి కట్టిన తర్వాత తాళి కట్టిన తర్వాత తెలుసులే అమ్మా. తాళి ఫస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు సార్. ఉంది. వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ భార్య ఇలా ప్రవర్తిస్తుంది, ఏం చూసావు? వాళ్ళ అన్నయ్యకి అతని భార్యకి మధ్యన ఏం సంఘటనలు చూసారు మీరు? అంటే తను అప్పుడప్పుడు బైక్ మీద తీసుకెళ్లడం. ఎవరు? వీళ్ళన్న హేమంత్ అమ్మాయిని వాళ్ళ భార్యని తీసుకెళ్తున్నాడు, మీనాన్ని తీసుకెళ్తున్నాడు. ఇంకేమైనా చూసావా? ఇంట్లో గొడవలు కావడం ఇలాంటివన్నీ జరుగుతుండే. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉండడం నువ్వు చూసావా? డోర్లు వేసి ఉంటే చూసి ఆయనకి చెప్పావా? తర్వాత వాళ్ళు గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి మీ మనసు బాధపడి అతను నీకు రవితేజ నీకు బాగా ఇష్టం కాబట్టి అతనికి వెళ్ళి చెప్పావు. మరి నువ్వు చేసింది ఏంటి? తనే వచ్చి తాళి కట్టిన తర్వాత. కడితే కాదమ్మా, కట్టాడు, కట్టించుకుంటేనే కదా కట్టాడు. నీకు ఒక ఫీలింగ్ ఉంటేనే కదా కట్టాడు, నీకంటే ఒక లవ్ ఉంటేనే కదా కట్టాడు. నువ్వు ఎందుకు ఇలా డొంక తిరుగుడు చెప్తావు? కట్టాక భర్తే కదండి, కట్టాక నా భర్త. పరిస్థితి ఏం కావాలి సార్? ఓకే, నీ దృష్టిలో ఏంటంటే అతనంటే ఇష్టమే గానీ సీక్రెట్ గా కట్టేశాడండి, దానివల్ల నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నాను. వాడు సీక్రెట్ గా కట్టం కాదు, ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు నీకు అది తెలియదేమో. వాడు ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు నీకు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మాట్లాడదాంలే పరిస్థితి గురించి. ఎంతకాలం అయింది నీకు తాళి కట్టి? వెనక నుంచో ముందు నుంచో? 1 month. 1 month. 1 month. మీ పేరెంట్స్ కి తెలుసా అతను ఇలా నీ మెడలో ఉన్న సూత్రం అతనిదేనని? డాడీకి తెలుసు. తెలుసా డాడీకి? మీ డాడీకి? ఏం పోలీస్ స్టేషన్ కేసులు ఏం వేయలేదా? భార్య ఉండగా నిన్ను తాళి కట్టేశాడు సీక్రెట్ గా వచ్చాని? లేదు ఏమీ. నాకు ఇష్టం అందుకే కట్టించుకున్నాను చెప్పుంటది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో తేల్చేయి, ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది కదా, ఈవిని కట్ చేసేసి మా ఇద్దరిని లీగల్ చేసేయండి అనుకుంటున్నట్టున్నారు. హేమంత్ బాబు ఏంటి మీ స్టోరీ? చెప్పయ్యా, ఏంటి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా లేదా? భార్యను తన్ని ధరిమేసావు, ఇంకోటి భార్య మీద పడ్డావు వచ్చి. అసలు మీకు మీ భార్య దూరం వెళ్ళటానికి కారణం ఏంటి సార్? అంటే అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక
ఆరోగ్యం బాగపోతే భార్యను వదిలేస్తావా? కొద్దిగా మెంటల్గా డిజార్ట్ అయింది. సైకలాజికల్ డిజార్డర్. ఓకే. ఈ విధంగా ఏంటి డైవర్స్ తీసుకొని డైవర్స్ అయిపోయినాయా? ఓకే. అప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా, మరదల మీద మేడం ఎందుకు నాకు పడ్డావు? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకనే నేను వదిలేశాను మేడం. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ఫిజికల్ నీడ్స్ కావాలి, ఆడవాళ్ళు కావాలా? కాబట్టికే చెప్తున్నారు కానీ వాళ్ళ కోసము నాకు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. బైకుల మీద ఎప్పించుకుని బైక్ మీద వాళ్ళు ఊరికే ఎవరిని చూసారో మేము కాదు వెళ్ళింది. కదా అతను చూడలేదు, ఈ అమ్మాయి చూస్తుందంట. ఈ అమ్మాయి చూసింది అబద్ధమే. అబద్ధం సార్. కాఫీ పొడి అన్నది కూడా అబద్ధమే. కాఫీ అనేది ఇచ్చింది సార్. ఆ. మీ ఇంట్లో లేకుంటే వాళ్ళ మా అమ్మ లేకపోతే వచ్చి తెచ్చి ఇచ్చింది. బైక్ మీద ఎక్కించుకోవటం మాత్రం అబద్ధం. మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం ఎటువంటి లేదు. సంబంధం లేదు మా ఇద్దరికి. ఆ. ఆస్తి తగాదాలు ఉన్నాయా మీ ఇద్దరికి? మీ ఇద్దరికి సంబంధం ఉందని చెప్పి వీళ్ళిద్దరు సంబంధం పెట్టించుకున్నారు. ఆస్తి పంపకాల వల్ల ఇవన్నీ వీళ్ళు కాబట్టిగా సృష్టిస్తున్నారు సార్. ఎవరిద్దరు? ఈ అమ్మాయికి నీ ఆస్తి ఎందుకు? తను కదా. సార్ మా ఇద్దరికి ఉండేది, ఆ. వీళ్ళు కావాలని. ఆస్తి తగాదాలు ఈ రకంగా లిటిగేషన్ పెడితే ఈ కేసుల చుట్టూ తిరగడం ఎందుకురా బాబు అని చేతులు ఎత్తేసి వెళ్ళిపోతావానా? నువ్వు ఆస్తి తగాదాలని చెప్పి ఈ విషయం దాచిపెట్టావు. ఇది చెప్పు నువ్వు ఫస్ట్. ఆస్తి ఇంట్లో సార్ ఎవరు చూసింది లేదు. ప్రశ్న అడిగేది అతను, సమాధానం చెప్పింది. ఇప్పుడు లేవు మనకి, అది పంచుకున్న తర్వాతకి మేము వేరే అయిపోయిన తర్వాత ఈ మ్యాటర్ జరిగింది. ఆస్తి పంపకాలు ఎప్పుడు జరిగినాయి, ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు మాట్లాడ తమ్ముడు నువ్వు ఏమైనా చూసినావా ఎప్పుడన్నా? నువ్వు ఎప్పుడన్నా చూసినావా డైరెక్ట్ గా? అసలు నీకు అసలు నువ్వు ఎప్పుడన్నా చూసినావా? ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా మీదకి వస్తావు నువ్వు? నా కళ్ళతో చూసినా కదా రూమ్ నుంచి. ఇప్పుడు ఎక్కడ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. ఆ రోజు అమ్మకి ఏం తెలియదా నువ్వు ఇలాంటి చెప్తున్నావు? అదే అమ్మ గట్టిగుంటే ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. అదే అమ్మ గట్టిగుంటే అమ్మకు తెలుసు నువ్వు కాబట్టి ఎన్ని సైకో లక్షణాలు చేసుకొని నువ్వు నా మీదకి పడితే ఎలా అవుతుంది? ఎలా వేరే ఉన్న తర్వాత మనకి జరిగింది ఇది చెప్పు నువ్వు. ఏం నువ్వు ఏదో మెంటల్ టెన్షన్ పెట్టుకొని నా మీదకి వచ్చి నా మీద పడితే నేనేం చేయాలా? మెంటల్ టెన్షన్ కాదు, అది నా కళ్ళతో చూసినా. ఏం సైకో లక్షణాలు నువ్వు నీ కళ్ళతో చూసావా నువ్వు? ఇప్పటిదాకా మాట చెప్పలే. ఈ అమ్మాయి కాకుండా ఇంకెవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఇంకెవరు చూడలేదు. అమ్మాయి మీరిద్దరు స్వార్థంతో ఆడుతున్న డ్రామా కదా ఇది. స్వార్థంతో ఎక్కడ? ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని, ఈ పిల్లంటే నీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, అన్న తేరగా దొరికాడు, అంటగట్టేస్తే ఓ పని అయిపోతుంది కదా అనుకుంటున్నావు. ఇదే కదా ఇక్కడ నడుస్తున్నది. కుసుమ, ఇప్పటికైనా నువ్వు నిజాలు చెప్పాలమ్మా. నువ్వేం చూసావు? సార్ నేను చూసి తాళి కట్టించుకోవటానికి ఇదంతా ఆడేటటువంటి డ్రామా అంటే కనుక చాలా ప్రమాదం అమ్మా నీ జీవితంలో. నువ్వు ఏం చూసావు? ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశం. అతను బైక్ ఎక్కించుకోలేదు, ఆ అమ్మాయి ఎక్కాను అనలేదు, ఏమీ లేదు సార్. ఎక్కిన తర్వాత నేను చెప్పేది అబద్ధాలు. బైక్ ఎక్కింది, ఏమవుతుందమ్మా? బైక్ ఎక్కితే ఏమైంది? ఇప్పుడు నా పరిస్థితి ఏం కాదు సార్. నీ ముందు వాళ్ళ పరిస్థితి, వాళ్ళని గొయ్యిలో పడేసి నా పరిస్థితి ఏంటంటే అంటావేంటి? లెక్క తేలితే నీ లెక్క తేలుతుంది. నువ్వు ఎట్లా ఉందో తెలుసా? ఈ పిల్లని నుయ్యిలో తోసేసి గట్టు మీద నుంచని నా పరిస్థితి ఏంటంటే అని అడుగుతున్నావు. దోకాల్సింది నువ్వు, లేకపోతే నీ మనం నువ్వు చూసుకోవాలా? ఆ పిల్లని తోసావు నుయ్యిలోకి. నీ మాటలు నమ్మే అబ్బాయి నువ్వేదో చాలా మంచిదాని అనుకుని సీక్రెట్ గా వచ్చి తాళి కట్టాడు. నేను చెప్తే తన నమ్ముతాడా మేడం? నమ్మాడు కదమ్మా, లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? మా అమ్మ అతను ఒకటి చూశాడు, ఒక సంఘటన చూశాడు. వాళ్ళ అన్నయ్యతో పడినటువంటి అన్నయ్య, ఒక్కడే ఉన్నటువంటి అన్నయ్య ఇంట్లోకి భార్య నడుచుకుంటూ వెళ్ళటం చాలంట అతనికి ఎవిడెన్స్. నువ్వు అగ్గికి ఆర్జం పోసినట్టు అవ్వలేదా? ఛాయ్ తీసుకొని వెళ్ళటం చాలు, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఛాయ్ తీసుకెళ్ళటం చాలు అతనికి. ఆ రోజు అతనికి నమ్మకం లేదు, ఆ ఒకటే గుర్తు అతనికి. ఎందుకు కలుపుకున్నాడు? ఈ రెండు కుటుంబాల మధ్యన ఉండేటటువంటి గ్యాప్ నువ్వు చాలా దగ్గర నుంచి చూస్తున్నావు. చూసి ఏంటంటే నీకు మొదటి నుంచి రవితేజ మీద ఫీలింగ్ ఉంది. నీకు తాళి కట్టు అనేటటువంటి అవసరం లేకుండానే అతను వచ్చి కట్టేశాడు నీకు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి పుణ్య కార్యక్రమానికి. సార్ అదే సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అయితే అన్న తమ్ముని భార్య వస్తే కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది మరి బావకి వెళ్ళి చూసుకున్న పోతే ఎక్కడ ఒక్క సాక్ష్యం కనిపించట్లే ఇక్కడ. మీరిద్దరు తప్ప ఎవరు చెప్పేవాళ్ళు? ఇంకొకరితో చెప్పించండి. పని పర్లని చెప్తుందా? చెప్పింది అందుకే నీ మీద ఇష్టంతో చెప్పింది, నీకు అమ్మాయి మీద ఇష్టంతో మీరు నమ్ముతున్నావు. ఆమె చెప్పింది కాబట్టి చేసినావు ఇదంతా. మరి మంచుకుంటే మేము మంచుకున్నావా? భార్య మీద ఆ మాత్రం నమ్మకం ఉండదయ్యా? పక్కన వాళ్ళు చెప్తా వినేస్తావా నువ్వు ముచ్చట్లన్నీ? సంవత్సరం నుండి కాపురం చేస్తున్నావు కదా మీ ఆవిడతో, ఆ మాత్రం నమ్మకం ఉండదా? ఏదో అత్తగారు చెప్పారు కాఫీ ఇమ్మంటే పోయి ఇచ్చేసి వచ్చిన పాపానికి నిన్ను మాట్లాంటావా నువ్వు? నీకు డైరెక్ట్ గా చెప్పా అమ్మాయి అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఈ అమ్మాయికి కూడా రెడీగా లేదంట కదా, ఈ అమ్మాయికి కూడా సర్ప్రైజ్ ఇచ్చేవంట కదా తాళి కట్టం. నిజమేనా? అదైనా అంటే ఆ అమ్మాయి చూస్తుంటే మాట్లాడుతుంటే క్లోజ్ మాట్లాడుతుంటే ఇష్టం తాళి కట్టిన. కాదు, ఆ పిల్లతో దీపారాధన చేసుకుంటుంటే గుళ్ళో వెళ్ళి తాళి కట్టావట. నిజమేనా? ఏదో బిల్డప్ ఇస్తున్నా అమ్మాయి, ఇద్దరికి ఇష్టమే. ఏమ్మా అలాగే కట్టావా తాళి? అలాగే కట్టిన. ఎందుకు నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా. ఆ పిల్లకి ఎందుకు సర్ప్రైజ్ చేసావు? అంటే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది కానీ అందుకే ఒక సర్ప్రైజ్ ఇచ్చేసి. రవితేజ, మీ ఇద్దరు కథ గురించి ఆ కథ సృష్టించినట్టు అనిపిస్తుంది నాకు. మీ ఇద్దరు కథ ముందు నుంచి నడిచింది, తర్వాత వాళ్ళ కథ అదే సృష్టి. కన్ఫర్మ్ సార్, ఇక్కడ వీళ్ళిద్దరు అసలు ఒప్పుకోవట్లేదు. ఎలా వదిలించుకోవాలో తెలీదు. ఏం లేదు, పుణ్యం పురుషార్థం. ఇప్పుడు ఆ అమ్మాయితో ఫస్ట్ నుంచి రిలేషన్ ఉంటే ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటా? నాకు ఈ విషయం జరిగింది కాబట్టి. కాదమ్మా, మీ ఆవిడ నీకు సర్ప్రైజ్ ఇస్తే నువ్వు ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆ పిల్లకి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? వెళ్ళి పుణ్యం పురుషార్థం. నీ అన్నయ్య నచ్చడు, అతనమే పగ తీర్చుకోవటం అయ్యింది. నచ్చినటువంటి ఫిగర్ ఇక్కడ ఉంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, భార్యని బయటకు గెంటేయాలి, అన్నయ్యకి భార్యకి లింక్ కలిపేయాలి, అయిపోయాయి. సరే వాళ్ళిద్దరు లింక్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసి మా ఇద్దరం కాపురం చేసిన పిల్లని ఫస్ట్ అడగాలి, ఎందుకు వెళ్ళావు, ఇంకొకసారి వెళ్ళకు, నచ్చదని ఒక మాట ఆవిడతో మాట్లాడితే అయిపోయేది. పక్కన ఆవిడ వచ్చి చెప్పిన మాటలన్నీ వింటున్నావు కదయ్యా నువ్వు. కాదండి, ఆవిడ షాక్ ఇచ్చిందని ఈయన షాక్ ఇస్తానికి ఇంకో పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళి కేసు వేస్తే మీ ఇద్దరు ఇక్కడ ఒప్పుకున్నారు ఓపెన్ గా 7 years జైలుకి వెళ్ళాలి. బైగామీ కేసు తెలుసా మీకు?
వెళ్దురు కానీ ఏమా మీరు కేసు ఫైల్ చేసుకోండి. ఎందుకు అట్లాంటి వాడు కావాలని ఎందుకంటున్నావు? అతనికి స్టార్టింగ్ నుంచి నువ్వంటే ఇష్టం లేదంట, ఫోర్సిబుల్ మ్యారేజ్ అతనికి, వంక కోసం వెతుకుతున్నాడు. 1 month నీతో బాగున్నది, మేము అప్పటి నుంచి నీకు టార్చర్ చూపిస్తున్నాడు. ఏం దొరికిద్దా నీ వైపు మైనస్లని. వాళ్ళిద్దరికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పరిచయం ఉండి, ఇంటి ఎదురుగా అమ్మాయి ఎప్పుడు పరిచయం లేదు మేడం. తను తాళి కట్టిన తర్వాత నుంచి ప్రేమ పెరిగిపోయింది. అర్జెంటుగా చెంపలు పగలు కొట్టాలి, ఎవడరా నువ్వు నాకు తాళి కట్టడానికని. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. అమ్మ బండి మీద వెళ్ళటం తప్పు కాదు, కానీ బండి మీద వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాము. ఆయనకి పడదు కదా తల్లి, ఎందుకు వెళ్ళావమ్మా? ఆయన లేడు మేడం, వచ్చేసరికి వంట పెట్టమంటే నేను ఎలా ఒక్కదాన్ని వెళ్ళాను అనేసి. మార్కెట్ దూరం. సరే బావగారు, అతను లిఫ్ట్ ఇచ్చాడా, నువ్వు అడిగావా? లేదు బావగారు మీ తమ్ముడు వస్తారంట, ఇట్లా నువ్వు ఫుడ్ వండాలి అంటేను. సరే నేను తీసుకెళ్తానని ఈ అమ్మాయి చూస్తున్నట్టు మీకు తెలుసా? నాకు తెలీదు. పోనీ ఊర్లో వాళ్ళు చూస్తారు కదమ్మా, అన్నదమ్ములు ఇద్దరికి పడదు, తమ్ముడు భార్య ఏమో భార్య లేనటువంటి వాళ్ళ అన్నయ్యతో వెళ్తుంది, బావతో వెళ్తుందని ఊరు ఇంకో విధంగా అనుకుంటది కదమ్మా, నీకు తెలుసు పెళ్ళి అయిన తర్వాతకి మా ఇంట్లో ఎన్ని ఫస్ట్ మీ ఇద్దరం ఒకటే ఇంట్లో కూడా మాకు ఎన్ని గొడవలు అవుతున్నావు అన్ని చూసింది. పోలీస్ దాకా కూడా మ్యాటర్. పక్కనే ఉన్నారు కదా సార్, అమ్మ వంటలు చేసి ఆయన పంపిస్తుంది. ఆ రేపో ఉంది మరి, విడిపోయారంటే ఎన్నిసార్లు వెళ్ళావమ్మా? ఒకసారి వెళ్ళావు అలాగా? కాఫీ సంగతి ఏంటి? కాఫీ మా అత్తయ్య ఇవ్వమంటే ఇచ్చేసి వెళ్ళాను. ఆ రూమ్ లో ఏం జరిగిందంటే వీళ్ళకి ఏం తెలుసు సార్. ఒక అమ్మాయి చెప్తే వీళ్ళు ఎలా నమ్ముతారు? సరే, మొత్తం నీకు గానీ అతనికి గానీ మీ ఇద్దరు జరిగిన సంభాషణలు గానీ సంఘటనలు గానీ ఈ రెండే, ఇంకేం లేదుగా? ఏం లేదు. నిజంగా మా డాడీ లేనందుకు మా బావగారు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు వీళ్ళు గొడవలు పడ్డారో అప్పటి నుంచి బాగా చూసుకున్నాను చెప్తున్నాం మేము కూడా. అదే మరి ఒక తండ్రిలా చూసుకున్నాడు అని చెప్పి అమ్మాయి దానికి ముందు ఒక సెంటెన్స్ అంది, మా డాడీ లేడు కాబట్టి అలా చూసుకున్నాడండి అని. నువ్వు అలా డబుల్ మీనింగ్లు తీయద్దు. ఆ చూసుకోవటం వేరే, ఈ చూసుకోవటం వేరు. పిచ్చి మాటలు మాట్లాడుకో. అసలు భర్త పర్మిషన్ లేకుండా భార్య బావ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా ఉంటే అమ్మతో చెప్పాలి కదండి. ఎందుకంటే నేను ఫోన్ అత్తా అని చెప్పాలి. ఆయన నన్ను ఏమంటాడా నీకు చెప్పాలి. అది ఒక్కటి రవి, నీకు మీ బ్రదర్ కి మంచి టర్మ్స్ ఉంటే కనుక నువ్వు ఇలాగే మాట్లాడతావు. ఈ రోజు మీ ఇద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండుంటే ఈ రోజు నీ భార్య గురించి, మీ అన్నయ్య గురించి ఇలా మాట్లాడి ఉండేవాడువా? అతనికి ఆల్రెడీ డైవర్స్ అయినాయి, ఒక్కడే ఉంటున్నాడు, తమ్ముడు అమ్మ ఉంది. ఉన్నంతలో మీరిద్దరు కదా ఆయనకి ఏమైనా మంచి అయినా చెడు అయినా చూసుకోవాల్సింది. ఆయన కుటుంబం అంటే మీ తప్పు రవి. రేపు అతనికి ఏదైనా అయినా ఆస్తులు వచ్చేది మీకే. అది వదిలేస్తే మీ ఆవిడకి అసలు నువ్వు చెప్పావా? ఆయన కాఫీలు ఇవ్వద్దు, అసలు ఆయనతో మాట్లాడొద్దు, నేను ఆయన మాట్లాడుకోవట్లేదు అన్న మాట ఎప్పుడన్నా నువ్వు మీ ఆవిడకి చెప్పావా? చూస్తుంది కదా, నువ్వు చెప్పావా నోట్ నుండి? నువ్వు చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో కదా. నువ్వు చెప్పలేదు కదా. మరి మీ అమ్మ చెప్పింది కదా వెళ్ళమని చెప్పి. అమ్మ చెప్తే అడగొద్దా మరి? అమ్మ చెప్తే ఇక్కడ హస్బెండ్ లేడా అంటే మీ అమ్మ మాట వినొద్దని చెప్పేస్తున్నావు డైరెక్ట్ గా. నువ్వు వినొద్దని చెప్పలేదు. నువ్వు భర్త పర్మిషన్ తీసుకోరా. ఇప్పుడు గొడవలు నువ్వు ఒక మాట చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో. ఏమ్మా చెప్పుంటే నువ్వు వెళ్ళేదానివా? అంతే. నువ్వు నోట్ నుండి ఏమి ఇప్పో, నీ మనసులో ఏముందో ఆవిడ అర్థం చేసేసుకోవాలి. సరే అమ్మా, మీ ఆయన తేడాగా ఉంటున్నాడు కదా, ఇందువల్లనేమో ఎందుకు వచ్చింది కోలా అని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేది కదా. అందరము ఒక దగ్గర తెలుసు. సరే ఇప్పుడు నువ్వేమంటావు ఫైనల్ గా? మార్చిన వెంట రావాలి ఈ అబ్బాయిని. మరి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఏం చేద్దాం అమ్మాయిని? మరి ఇందులో అయితే పాపం మీ పాత్ర ఏమీ లేదండి, మాకు అర్థం అవుతుంది. ఆ పిల్లోడు ఏదో వంక ఈ పిల్లని చేసుకోవడానికి డ్రామా ఆడుతున్నాడు. డ్రామా కాదు ఇది, ఉన్నదే వాళ్ళిద్దరు పెళ్లి చేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఏంటి పెళ్లి చేసుకుంది? మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా. మీరు బయలుదేరేసేయండి సార్. పాపం ఆయన పాత్ర అయితే ఏమీ లేదు సార్ ఇందులో. నువ్వు అలాగే వాదిస్తే కనుక ఈవిడతో ఏం కేసులు పెట్టించాలో మేడం గారు చెప్తారు, అప్పుడు జైల్లో పోయి కూర్చుందరు. ఏమో మీ అన్నయ్య వచ్చారట, పిలుద్దాం ఒకసారి ఆయనతో. ఆయన ఏం చెప్తాడో మీ స్టోరీ గురించి. కొంత తెలిసిన వ్యక్తులు, బయట వ్యక్తులు రావాలి కదా, ఆయన పిలుద్దాం. సరేనా? రమ్మనండి అతను. రండి, అటు కూర్చోండి. నమస్తే, మీ పేరు? విజయ్. విజయ్ ఎవరు ఇతను ఎవరు మేడం? మీనా వాళ్ళ బ్రదర్. మీనా వాళ్ళ బ్రదర్. ఏంటండి ఇదంతానే? నేను వేరే ఊర్లో ఉండి జాబ్ చేసుకుంటాను. ఈ విషయం తెలిసి వచ్చాను. తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా చుట్టూ తిరిగి, మా ఫ్యామిలీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటా మీ చెల్లిని వెంటబడ్డాడు. లవ్ మ్యారేజ్ అన్నాడు. అంతా ఫ్యామిలీని అందరినీ ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు. 1.5 year అవుతుంది. ఫస్ట్ మంత్ బాగా చూసుకున్నాడంట. తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా ఇదే రన్ అవుతా ఉంది. ఆ పిల్ల మాకు చెప్పట్లా. మేము స్పై పెట్టాం, మేము తెలుసుకున్న తర్వాత ఏమైందంటే అతను టార్చర్ పెట్టేది కాక వేరే వాళ్ళ బ్రదర్తో మా చెల్లిని లింకప్ చేసి రిలేషన్ని బ్యాడ్ చేశాడు. మాకు అర్థమైంది. అది నాకు నచ్చలేదండి. నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తా అని వెళ్ళి మా చెల్లిని అడిగితే తను ఇప్పటికీ నిజం చెప్పట్లేదు. నేను ఎలాంటి తప్పు చేయట్లేదు అంటుంది. నేను వాళ్ళ బ్రదర్ని కూడా ఎంక్వైరీ చేశాను, అతని ద్వారా నుండి ఏ తప్పు లేదు. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసిన మ్యానిపులేటింగ్ తో ఇదంతా రన్ చేశాడు. ఆ అమ్మాయి మీకు తెలుసా? పక్కనే ఉంది హీరోయిన్. అది ఆ అమ్మాయి స్టోరీ ఏంటో తెలుసా?
1 month బ్యాక్ సీక్రెట్ గా ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే ఈయన వచ్చి వెనక నుంచి తాళి కట్టాడట. తప్పుడు అండి, చేస్తాడు, అన్ని చేస్తాడు. నువ్వు చెప్పావు ఫస్ట్ నీ చెల్లె బుద్ధి చెప్పుకో ఫస్ట్ నువ్వు చేసిన తప్పుకు మా చెల్లెలు అంటావండి. నువ్వు చేసిన తప్పు మా చెల్లెలు అంటావండి. ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళి కట్టావు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. చేసుకున్న అమ్మాయికి ద్రోహం చేశాడు. నా చెల్లికి ద్రోహం చేసింది కాక ఇంకో తనకు తెలియకుండా తాళి కట్టావు. మళ్ళీ అడిగితే ఇద్దరు ఇష్టపూర్వకం చేసుకున్నాడు. మరి ఫస్ట్ భార్య ఏమైతే మా చెల్లి జీవితం ఏమవ్వాలి? నువ్వు కథలు రన్ చేస్తున్నావు, రన్ చేయి. నేను చూస్తే ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా. సర్లే వెళ్దాంలే. ఏంటి వెళ్ళేది? ఈ డిస్టెన్స్ ఉంది కాబట్టి బతికిపోయి, లేదంటే నా చేతిలో ఎప్పుడో చచ్చేవాడి. తనకి తాళి కట్టకపోతే ఎప్పుడో చంపేవాడు నేను. ఏమనుకున్నావు? ఏమయ్యా అర్థమైందా ఇప్పుడు? వాళ్ళ నాన్న లేడని ఆ పిల్ల బాధపడుతుంది. ఎవరు లేడనుకున్నానంటే అడగడానికి. వాళ్ళ అన్న అంతకంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో సీక్రెట్ గా చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే చూసావుగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. 10 ఏళ్ళు కోట్ల చుట్టూ తిప్పుతాడు నిన్ను నీ ఫ్యామిలీని. ఆ స్ట్రాంగ్ ఉంది, ఈ స్ట్రాంగ్ ఉంది. ఒక గుద్దు గుద్దాడు అంటే చచ్చూరుకుంటావు. ఆడు ఎలా ఉన్నాడు చూసావా? ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ. ఎంత మొండిగా మాట్లాడుతున్నావు. సార్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాం. ఇన్ కేస్ ఏదైనా తేడా ఉంటే లీగల్గా మా వైపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం సార్. కేసులు వేసి ఇతనికి ఎంత బుద్ధి చెప్పాలో అంతా చెప్తారు. కానీ మహారాణి గురించి తెలుసా మీకు ఏమన్నా? అంటే ఏమన్నా తెలియదండి, తెలీదు. ఈ అమ్మాయి వచ్చి అక్కడ అగ్గికి ఆర్జం పోసినట్టు ఈ స్టోరీ అంతా అతను బ్రెయిన్లోకి ఎక్కించిందంట. అక్కడ ఎక్కించడంతోనే ఒక్క నిమిషం, అక్కడ ఎక్కించడం నా క్వశ్చన్ ఒకటే, మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకే క్వశ్చన్ అది. అక్కడ ఎక్కించడంతోనే వీళ్ళ ప్రయాణం మొదలైందా? ముందు నుంచే మీ చెల్లితో పెళ్లి జరగకముందే వీళ్ళ ప్రయాణం ఉందా? వీళ్ళ ఊర్లో సంగతులు మాకు తెలియవండి. మా చెల్లి ఆడొచ్చి మా చెల్లిని ప్రేమిస్తానని మా కాళ్ళ అలా పడి పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటామని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం. వాడు ఇలా ఆర్జం పోసి వేరే వాళ్ళ మాటలిని, వాడు ఆర్జం పోసే వాళ్ళ మాటలిని మరి మా చెల్లికి ఇంత టార్చర్ చూపిస్తాడు అనుకోలేదు. ఇతను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు, అలా చేస్తాడు అన్ని. ఇప్పుడు అట్లాగే మాట్లాడాడు మాతో చాలాసేపు. ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని సానుకూలంగా అవుతాయి. దయచేసి కక్షలు, విద్వేషాలు, వైషమ్యాలు తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి అతను ఏదైనా ఇచ్చేస్తే ప్రమాదం. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మాకు ఓన్లీ క్లారిటీ ఏంటంటే మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్, మీ బావ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక్కోవటం గురించే మేము ఇక్కడ పిలిచాం. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంది అనేది మాకు తెలియాలి. సో ఇప్పుడు మీరు ఏంటంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారా? ఇదేదో తేల్చిన తర్వాత దాన్ని బట్టి లీగల్ గా వెళ్తారా, కాపురం నిలబడుతుందా లేదా, అతను మారతాడా లేదా అనేది మనం చూడాలి. మీరు సాల్వ్ చేయండి మేడం. మీరు చెప్పినట్టు జరిగితే కాపురం నిలబడితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదంటే ఫర్దర్ గా మీరు చెప్పినట్టు కోర్టు వరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ, బాయ్. కుసుమ వాళ్ళ ఫాదర్ ఒకసారి రావాలి ఇక్కడికి. నమస్తే. కూర్చోండి సార్. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. మీ అమ్మాయి? అవునండి. మీ అమ్మాయికి పెళ్ళి అయింది తెలుసా? చెప్పిందండి. ఎప్పుడు చెప్పింది? ఈ మధ్య అండి. అదే పెళ్ళైన వెంటనే వచ్చి చెప్పింది. ఏం చేయాలి ఒక తండ్రిగా మీరు? ఎవరిని చేసుకుందో చెప్పిందా? చెప్పిందండి. మీరేం చేశారు? నేను చెప్పాను కాబట్టి ఏంది పరిస్థితి, ఏం పద్ధతి ఏందని. ఎవరికి చెప్పారు? మీ అమ్మాయికా? అమ్మాయికి. ఏం చెప్పింది మీకు? స్టోరీ ఏం చెప్పింది? సడన్ గా వచ్చి పెళ్లి కట్టేశాడు, ఎవడో పనికిమాలోడు తాళి కట్టాడు అంది. మీరు ఊరుకున్నారా? లేదండి. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయమా సార్? మీరు అదే ఊరు, అంటే ఎదురు బోదురు, అబ్బాయి బాగోతం మీకు అన్ని తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు. మీకు రవితేజ తెలుసా? పక్కనే ఉంటాడండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడు, పక్కనే ఉంటాడు. వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి పరిచయం ఉందా? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహితులు? పెళ్ళైన తర్వాతే వీళ్ళ బంధవా, అంతకు ముందు నుంచే ఉందా? అప్పటి నుంచి అంటే ఒకటే, నిజాలు చెప్పండి. ఒకటే దగ్గర మామూలుగా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు అంతే తప్ప లవ్ లేదని. వెళ్ళిందని వచ్చి నాకు షాక్. మీరన్నా నిజం చెప్పాలి. మీ అమ్మాయి అయితే అన్ని అబద్ధాలే చెప్తుంది. మాకు ఇప్పటి నుంచి ఏం చెప్తున్నా అంటే ఈ 1 month నుంచేనండి అంటుంది తప్ప అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే 1 month లో తాళికి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఒక పనికి మాలినోడు, ఒక పెళ్ళైనోడు వచ్చి తాళి కడితే ఎంత సీరియస్గా తీసుకుంటుందో మాకు తెలుసు. ఆ యాక్షన్స్ ఏవి మీ దగ్గర కనిపించట్లా మాకు. అగ్రెషన్ ఏదమ్మా నీలో? తాళి కట్టాడు కాబట్టి తాళి కట్టాడు, ఇంకోడెవడో తాళి కడతాడు, మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా? తను వచ్చాడు తర్వాత ఒకరు లేదు అది కాదమ్మా. అమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు, కానీ వాడికి చెమడాలు ఒలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావా నువ్వు వాడి మీద? ఒక తాళికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదానివి కట్టే సందర్భానికి సాంప్రదాయానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. తప్పమ్మా ఇదంతా. రవియే కాకుండా వేరోళ్ళు ఎవరన్నా తాళి కట్టుంటూ ఊరుకునేదానివా? అలాగే వెళ్ళిపోయేదానివా? చెప్పు. లేదు మేడం, తను ఇప్పుడు రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కట్టారనుకో, అప్పుడు ఏం చేసేదానివి? వాళ్ళతో వెళ్ళిపోయేదానివా? రవి కాబట్టే కదా కామ్గున్నావు. అట్లానే ఏం లేదు మేడం. అది ఇప్పుడు నువ్వు అన్నది అదే ఆన్సర్, అదే ఎవడ కట్టినా నేను వెళ్ళిపోతానండి అని. అలాగే పెంచారా నిన్ను? చెప్పాలి సార్, మీరు చెప్పాలి ఇక్కడ. ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లని? నాకు తాళి కట్టాడు కాబట్టి అతనేనండి అంటుంది మరీ దారుణంగా. ఈ పెళ్లి అనుకుంటున్నారా మీరు? నాకు అదే అర్థం కాక నేనేం చేయాలని పరిష్కారం నేను ఈ ఆలోచిస్తాను. 4 రోజుల నుంచి మీరేం చేశారు విషయం తెలిసినాక? నాకు మొన్న ఒక 10 రోజులు అవుతుంది మేడం తెలిసి. 10 days అవుతుంది. అదేనా? కాదు ఇప్పుడు అర్థమైంది. మీకు ఏం తెలియదు, మీరు కంగు తిన్నారు.
ఏం చేద్దాం అంటున్నారు? ఈ స్థానంలో ఇక్కడ కూర్చుంటే కనుక మీ కూతురికి ఏమని న్యాయం చెప్తారు? మీరు ఆ ఊరు పెద్దని విన్నాము. ఏం చేద్దాం? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి. పరుగు పోయినటువంటి అంశం. తాళి కట్టాడు కదండి, నాకు న్యాయం చేయండి అని మీ అమ్మాయి అంటుంది. ఏమన్నా సందర్భం ఉందా? మీకు మీ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారా? ఏమని చెప్తారు మీ అమ్మాయికి? మాకంటే పెద్ద కౌన్సిలర్ మీ అమ్మాయికి మీరే. ఆ అమ్మాయిని ఇక్కడిని తప్పిస్తే వాళ్ళిద్దరి సంగతి ఏంటనేది మేము చూస్తాం. కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది. ఏం కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమన్నా? కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమని? ఎంత దూరం అయిందండి? ఊరికి నేను తెలియక అడుగుతాను, ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం? మీరు కూడా అదే పాట పాడకూడదండి, మీరు కూడా అదే పాట పాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పిస్తే కనుక ఆ 4 జీవితాలు అనేవి సెట్ అవుతాయి. మీరు అంటున్నారు మా అమ్మాయి కావాలంటున్నది. ఎంతకాలం బట్టి ప్రయాణం? చిన్నప్పటి నుంచి ఎరుగుదరా అండి ఇద్దరికి ఒక ప్రేమాయణం ఉందా అంటే లేదండి, ఈ మధ్యకాలంలో ముఖపరిచయం మాత్రమే అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఏమని చెప్పింది? ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదండి, కష్టంగానే కట్టించుకున్నాను, దొంగతనంగా వచ్చి కట్టాడని అంది. సో ఇక్కడ ప్రేమ ఏముంది, దాము ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఒక బొట్టు తాళి ఉంది, ఆ తాళికి కూడా విలువ లేదు కదా, ఆల్రెడీ పెళ్ళైనాడు. సింపుల్గా తాళి తీయాలి, చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి. నిజమేంటి, నేను కూడా ఏదో మీరు కూడా అమర ప్రేమికుల్లో మాట్లాడుతున్నారు. నేను అదే పరిష్కారం ఏం అర్థం కాక ఏం ఆయన పరిస్థితి ఏంటి? ఆస్తులు బానే ఉన్నాయి, కూతురు ఎదురుగానే ఉంటది అన్నట్టు ఆయన ఊరుకుండిపోయాడు. అది అర్థమైందండి. సంబంధం చూసుకుంటే పోయేది కదా, ఎదురు బదురు ఊళ్ళలో ఉన్న వాళ్ళు. ఒక క్షణం సార్, ఇక్కడ ఏంటంటే ఒకటే లాజిక్. ఇక్కడ ఎంతకాలం బట్టి ఈ బంధం జరిగింది? లేదు, కేవలం ఏంటంటే రాయబారం చేసింది ఒక 2 వార్తలు మాత్రం. ఆ 2 వార్తలకి వాడికి కూడా ఈ అమ్మాయి అంటే ఏమీ ఫీలింగ్ ఏమీ లేదు. అక్కడ ఉండేటటువంటి కసి కోపం మీద ఇక్కడ తాళి కట్టేశాడు. సో ఇక్కడ ఎటువంటిది, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఉంది అంటే కేవలం ఒక తాళి ఒకటే ఉంది. ఎటువంటి అసోసియేషన్, ఎటువంటి రిలేషన్షిప్, ఎటువంటి ఇమోషన్ లేదు. అమ్మ మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసారా? అతను నువ్వు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? లేదా? బతికించారు. నన్ను ఇష్టపడుతుండు కదా. అలాగే అమ్మ మాట్లాడదాం ఉండు, మేము మాట్లాడినాక అదే డెసిషన్ మీద ఉంటే మాట్లాడదాం. మీ ఇష్టం, అందరికీ కష్టం, మనం సుఖపడాలి. అందరు నాశనం అయిపోయినా పర్లేదు. స్వార్థపర్రాలు అమ్మ. మళ్ళీ దానికి తాళి అడ్డు పెట్టుకొని సాంప్రదాయంగా మాట్లాడుతుంది. వీళ్ళందరూ వాదన విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇదేదో కొత్తగా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. అందుగురించి ముందు నుంచి ఏంటంటే బహుశా శ్రీనివాసరావు గారికి కూడా తండ్రి అయినటువంటి అతనికి అసలు దీని వెనకాతలు ఉండేటటువంటి ఘాటైనటువంటి నిజాలు, వాస్తవాలు ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. ఏదో ఇంటి చుట్టూరు పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలందరూ కలిసి పెరిగారు అని అనుకుంటున్నారు. కానీ నా గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే ఆ అబ్బాయి నెల రోజుల తర్వాత, రవితేజ పెళ్ళైనటువంటి నెల రోజుల తర్వాత భార్యని హింస పెట్టడం మొదలుపెట్టాడంటే కనుక ఇది వాస్తవానికి 100కి 100 ఇష్టం లేనటువంటి పెళ్ళి. అది విజయ్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి, ఇందాక మీనా వాళ్ళ బ్రదర్ వచ్చి అదే కన్ఫర్మ్ చేశాడు. ఇష్టం లేనట్టుందండి, అందుగురించే మొదటి నుంచి టార్చర్ పెట్టాడు. ఈ అమ్మాయి కడుపులో పెట్టుకుంది, ముందు నుంచే చెప్పుంటే కనుక వాడి చెమడా వచ్చేసి అక్కడికక్కడే తేల్చేద్దాం లెక్క అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడ చెప్పకుండా కడుపులో దాచిపెట్టుకుంది. ఈరోజు అదే ఆ అమ్మాయి మెడ చుట్టుకుంది. ఈరోజు ఇష్టం లేనటువంటి పెళ్ళి, కష్టమైనటువంటి పెళ్ళి, బయటపడటానికి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఏంటంటే అతని జీవితంలో 2 శత్రువులు ఉన్నారు. రవితేజ జీవితంలో 2 శత్రువులు. ఒకటి భార్య, ఇష్టం లేని పెళ్లి ద్వారా వచ్చినటువంటి ఒక భార్య, ఆస్తి తగాదాల్లో ఉండేటటువంటి అన్నయ్య. ఇద్దరు శత్రువుల మీద ఒకేసారి పగ తీర్చుకోవాలి. ఒక రాయికి 2 పెట్టెలు, ఒక దెబ్బకి 2 పెట్టెలు పడాలి. ఎలా పడతాయి? ఈ అమ్మాయి చేయి కలిపింది నీకు, ఇంతే. అంతేగాని ఏంటన్నా కాఫీ పొడి ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినందుకు, అది కూడా మీ అమ్మ చెప్తే బైక్ మీద వెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకుంది. కరెక్టే, ఆ అమ్మాయి తప్పే. మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పడినప్పుడు అతను బైక్ వెనకతలు ఎక్కి వెళ్తే కనుక మీరేమనుకుంటారు అనేది పక్కన పెడితే కనుక ఊరేమనుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఇంత వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి ఒక ఇంగితం ఉండాలి. వాళ్ళు బైక్ మీద వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నారా, ఏం చేసుకున్నారనేది తర్వాత విషయం. ఊరేమనుకుంటుంది అనేది సరే. పెద్ద గీత ముందు చిన్న గీత. ఈ అమ్మాయి తప్పు నిజంగా అంత పెద్ద తప్ప? నిజంగా మనం ఏమన్నా చూసావా? వీళ్ళు చేయకూడనటువంటి అంశాలు, చూడకూడనటువంటి అంశాలు ఏమన్నా చూసావా? అదేమీ కాదు ఇక్కడ. ఇదేంటంటే కనుక ఈ సంఘటనలు ఎతికారు. వెతికి ఏంటంటే కనుక ఏ సంఘటనలు అయితే దొరుకుతాయి కనుక ఖచ్చితమైనటువంటి ఒక కథ అల్లేసి ఈ అమ్మాయిని ఇంట్లోంచి నెట్టేయచ్చు, మన ఇద్దరం ఒకటవ్వచ్చు అనేటటువంటిది. మీ ఇద్దరు కలవాలి అనుకున్నారు. దరిద్రం ఏంటంటే కనుక మీ ఇద్దరు యొక్క ఇష్టాలు ముందే చెప్పుకుని ఆ పెళ్ళి అవ్వకుండా మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటే ఏ గొడవ ఉండదు. మరి ఎందుకు చెప్పుకోలేకపోయారో ఏంటో నాకు తెలియదు. అది పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి 18 నెలల పాటు నరకాన్ని చూసింది. ఆ అమ్మాయి ఫైనల్గా ఏంటంటే ఒక ఆడది ఏదైతే వినకూడదో ఆ దరిద్రం కూడా వింది. ఏంటంటే నీకు ఒక అక్రమ సంబంధం ఉంది. దానికి పుండి మీద కారం ఏంటి? అక్రమ సంబంధం ఎవరితో? సొంత బావతోనే అక్రమ సంబంధం. ఇంకా ఆ అమ్మాయి నడుచుకుంటే ఇక్కడి వరకు వచ్చి కూర్చుంది. ఇంకో అమ్మాయి అయితే కనుక ఊరేసుకుని చచ్చిపోతుంది. వదులుతారనుకున్నావా రవితేజ? నువ్వు విజయ్ లాంటి అన్నయ్యలు వదులుతారనుకున్నావా నిన్ను బయటకు వెళ్తే?
ఒక ఆడపిల్ల పరువు ఇలా తీసి తన జీవితాన్ని నాశనం చేస్తే కనుక చూస్తూ చేతులకి ఇలా గాజులు తొడుక్కుని ఇలా కూర్చుంటారని అనుకున్నావా? ఏమనుకున్నావు? నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? నీ అన్నయ్య మీద నీకు పగ ఉంటే కనుక నీ పగ ఏదన్నా మీ అన్నయ్యతో తేల్చుకోండి. అంతేగాని సొంత భార్యని ఈ ఉచ్చులోకి లాక్కుని చెప్పా పెట్టకుండా ఆ అమ్మాయికి వెనకాతలకి వెళ్ళి పెళ్లి చేసేసుకుని వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇద్దరం ఒకటయ్యామంటే కనుక మేమేమి చెవులో పువ్వులు పెట్టుకుని కూర్చోలేదు ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోవటానికి. మేము నీదేంటంటే తప్పమ్మా మీనా, ఇలాంటి అంశాలు ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ ఏంటంటే కారణం లేదు, ఏమీ లేదు. ఎందుకు నువ్వు ఫస్ట్ టైం ఇక్కడ కూర్చున్నప్పుడు మా ఆయన నా మీద హింస పెడుతున్నాడండి, బాధ పెడుతున్నాడు, రకరకాల మాటలతో వేధిస్తున్నాడండి, ఫిజికల్గా కూడా టార్చర్ పెట్టేవాడు, 18 నెలలు అయినా కూడా మాకు పిల్ల జల్ల ఏమీ లేదు అనేటటువంటి మాట నీ అన్నప్పుడు నీకు ఎటువంటి సంతోషం సుఖం రానప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నావు అనేటటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. విజయ్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, ఒక అన్నయ్య నీ తోడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడవలసినటువంటి అవసరం ఏముంది? ఇలాగ మాట్లాడుతూ ఫైనల్గా ఇలాంటి పెద్ద గొంతలోకి నీకు తోస్తాడు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అందరికీ తెలిసింది కానీ నీకు తెలియలేదు. అప్పుడే కనుక నువ్వు చెప్పుంటే కనుక ఈ గుట్టు వీళ్ళిద్దరి మధ్యన ఏది ఈ కుసుమానిని మీ అన్నయ్యకి మీ హస్బెండ్కి మధ్యన ఉన్నటువంటి లింక్ ఎప్పుడో బయటకు వచ్చి ఉండేది. ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది రక అని చెప్పి ఒక గట్టిగా నిలదీసి అడిగితే కనుక అవునండి ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు, నాకు బలవంతంగా నా భార్యని ఇచ్చి పెళ్లి చేశారు, నాకు ఇష్టం లేదు, నాకు కుసుమ మీద ఒక ఫీలింగ్ ఉంది అంటే కనుక అందరూ ఏం చేసేవాళ్ళు అప్పుడే చేస్తుండేవాళ్ళు. నువ్వు చెప్పలేదు, సరే నీకు భయం అని నువ్వు చెప్పలేదు. ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో రవితేజ, ఇందాకటి నుంచి నేను నీదంతా చూస్తున్నా. నువ్వు చెప్పేటటువంటి మాటల్లో అంటే ఏవైతే కనుక చాలా కష్టపడి కొన్ని ఆధారాలు చూపెట్టాలనేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఏదైతే తహతలా ఆడుతున్నావో అక్కడ నీ ఇమోషనే కనిపిస్తుంది కానీ ఆధారం ఏం కనిపించట్లేదు. నీ ఇంటర్నగా నీ మనస్సాక్షికి కూడా తెలుసు ఇక్కడ ఏ పెద్ద ఆధారం లేదు, నీ భార్య ఏం తప్పు చేయలేదు అనేది నీకు తెలుసు. కేవలం ఏంటంటే నీ పర్మిషన్ తీసుకోకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టిందనే కానీ అక్కడ ఏదో అక్రమ సంబంధం ఉంది అనేటటువంటి ఆలోచన నీకు కూడా లేదు. అది కేవలం సృష్టిస్తున్నావు అంతే. నీ కళ్ళు చూస్తే నీ మొహం చూస్తుంటే కనుక నాకు అది అర్థం అవుతుంది. దానికి ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి అంతే ఉంది, ఓన్లీ కాఫీ పడే కాదు బైక్ వేసుకుని కూడా వెళ్ళారంటే కనుక బైక్ వేసుకుని వెళ్ళటం అనేటటువంటిది ఈ పిచ్చి మొహం ఇలా చెప్పినా కూడా బైక్ వేసుకుని కాయగూరలు తేవడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఏం తప్పు చేయలేదు అనేది అందరికంటే నీకే బాగా తెలుసు. కానీ వచ్చినటువంటి ఎవిడెన్స్ని ఎలా కథ కింద అల్లుకుని ఆ అమ్మాయి పరువు తీసి నడు రోడ్డు మీద పడేసి మీ అన్నయ్య మీద పరువు తీసి పగ తీర్చుకోవాలనేటటువంటి అంశంతో నువ్వు ఆడినటువంటి కట్టుకది నాటకం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కుసుమ అంటే కనుక నీకు ఫీలింగ్ ఉంది, చెప్పు నాకు ఫీలింగ్ ఉంది, కుసుమే నాకు కావాలి అని అనుకుంటే కనుక ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసుకుని ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకో. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఏదో సినిమాటిక్గా వెనక నుంచి వెళ్ళి తాళి కట్టేసి ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వటం, ఆ అమ్మాయి వచ్చి ఏమండి ఈ తాలిబొట్టుకి సాక్ష్యం ఎవరండి, దీనికి నీతి ఏంటండి, నిజాయితీ ఏంటండి అనేది పెద్ద పతివ్రతలో మాట్లాడటం. అమ్మాయి ఏం చేద్దామమ్మా? ఇంత మాట్లాడింది ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు, నీ గురించి మాట్లాడాను ఇంతసేపు నేను మాట్లాడటం. నాకు దారి చూపండి. ఏం దారి చూపెట్టాలి? అగో దారి అలా స్ట్రైట్గా వెళ్తే మెట్లు ఉంటే కిందకి వెళ్ళిపో దారి. ఏం దారి చూపెట్టాలి? దేనికి దారి చూపెట్టాలి? ఆడి ఇష్టమయ్యి కట్టాడు, నీకు వెనక ముందు చూపు లేక నువ్వు కట్టించుకున్నావు. మీ నాన్న ఏమొచ్చి తలదించుకుని కూర్చున్నాడు. ఎలా నడుచుకుంటూ వెళ్తారు మీ ఊర్లో దారిలో? నువ్వు నన్ను అడుగుతున్నావు దారి? పిచ్చి పిచ్చిగా ఉందా? జీవితాలు అమ్మ ఇవి. మీ ఇద్దరి మధ్యన ప్రేమ దోమ ఏమీ లేనప్పుడు వాడు కసి కోపంతో నీకు కట్టినటువంటి తాళి అయితే కనుక ఆ తాలిబొట్టు తీసి ఇక్కడే పెట్టి వెళ్ళిపో. నన్ను ఎవరు చేసుకుంటారు నెక్స్ట్? ఎవరు చేసుకుంటారేంటి? ఆ తాళికి విలువ లేదంటున్నాం కదా, ఏం చేసుకుంటారేంటి? ఎవరికి తెలుసు? ఎంతమంది చూశారు నిన్ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా? మీ నాన్నకే నిన్నో మొన్నో చెప్పావు, ఎంతమంది చూశారు? మేడం ఈ అమ్మాయిని ఒక్కసారి వాళ్ళ తండ్రి ద్వారా కానీ లేదంటే మనం కానీ ఈ అమ్మాయికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఏకమవుతారు మేడం. విడగొట్టవలసినటువంటి కాపురం అయితే కాదు అది. ఓకే సార్. మేడం ఈ కేసులో సీసా గేమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒకవైపు కూర్చుంటే ఇంకోవైపు పైకి వేస్తాం. ఈయన గారు ఆ గేమ్ ఒక్కడే ఆడుతున్నాడు. ఇటు కూర్చుందామా అంటే ఇటు డౌన్ అవుతున్నాడు, అటు కూర్చుందామా అంటే అటు డౌన్ అవుతూ ఇందాకడ దాకా వాళ్ళ బ్రదర్ వచ్చే వరకు అతని వే ఆఫ్ స్టైలు, వే ఆఫ్ టాకింగ్ వేరు, ఇందాక నుంచి అతను మాట్లాడుతున్న బిహేవియర్ వేరు. ఎందుకు అంటే నన్ను ఎవడేం చేస్తాడులే అన్న ఒక ఉద్దేశంతో రెచ్చిపోయి మాట్లాడిన వ్యక్తి. అరే ఈ అమ్మాయికి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ 3 జడ్జెస్ కూర్చొని తనకే సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేస్తే ఏమంటారు, ఎందుకు వచ్చిన గోలా అని సైలెంట్గా కూర్చున్నాడు. సీసా గేమ్ అని ఎందుకు అన్నానంటే ఎటు వెళ్ళినా రెండో వైపు అతనికి పడే ఎఫెక్ట్ లీగల్గా అంత డేంజర్గా ఉంది. ఎటువైపు వెళ్తే, భార్య వైపు వెళితే ఏదో సాంప్రదాయాన్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఏం కేసు? నా పని నేను చేసుకుంటుంటే వచ్చి సడన్గా తాళి కట్టాడండి, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, ఈ రకంగా నన్ను అన్పాపులర్ చేసి డిఫేమ్ చేశాడు సొసైటీలో అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి ఫైల్ చేస్తే చాలా సీరియస్ కేసు అది.
అమ్మో ఆ అమ్మాయి కేసేస్తుందేమో, నేను ఆ అమ్మాయి వైపే వెళ్ళిపోతానండి, మా ఆవిడకు అక్రమ సంబంధం అంటగట్టేసి మా అన్నయ్యతోటి, ఎందుకంటే వాడితో ఆల్రెడీ గొడవ ఉంది కదా, ఓసారి బైక్ ఎక్కింది కదా, అంటగడితే అందరూ నమ్మేస్తారు అని ఇటువైపు గేమ్ ఆడడానికి వచ్చాడు. ఇక్కడ మునుగుతాడు. ఏ రకంగా? ఈ అమ్మాయి భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నాడండి అంటే బైగామి కేసు. వీళ్ళిద్దరూ 7 years జైలుకి వెళ్ళే కేసు. ఇందులో బాగా బాధితులు ఎవరు అంటే ఆ అమ్మాయి తండ్రి. ఒక తండ్రి శ్రీనివాస్ గారు వినకూడని మాటలు ఈ స్టేజీ మీద ఒక కూతురు గురించి వింటున్నారు. పెంపకం బాగాలేదా అంటే, అంటే మాకు తెలుస్తుందండి స్టోరీ. వీళ్ళిద్దరికీ నిజంగా పరిచయం ఉండి ఫస్ట్ నుంచే లవర్స్ అయి ఉంటే, ఒకే ఇళ్ళ దగ్గర వాళ్ళు, సంబంధం అబ్బాయి మంచోడు, కుటుంబం మంచిది, ఆస్తులు ఉన్నాయి అనుకుంటే మీరే వెళ్ళి మాట్లాడేవాళ్ళు. మీకు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళ మధ్య ఆ రిలేషను లేదు. అందుకని ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. వేరే పెళ్లి చేసుకునేవాడు వాళ్ళ అన్నయ్య వచ్చి మాట్లాడాడండి మా దగ్గర, పోరాడి ఆ అమ్మాయి కావాలండి అని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న వ్యక్తి 1 month తర్వాత నుంచి అన్నీ అయిపోయినాక ఇంకా బ్రెయిన్ తిరిగిపోయింది. ఈ అమ్మాయితో మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందో లేదో అదైతే బయటపడట్లా. మీ అమ్మాయికి అయితే అతని మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ సాంప్రదాయాన్ని కాబట్టి నాకు తాళి కట్టాడండి, ఈ తాళే ఇంపార్టెంట్ అంటుంది. పిచ్చి. ఆ తాళికి ఎటువంటి వాల్యూ లేదు. మీ అమ్మాయి చేసిన ఒకే ఒక మైనస్, వెంటనే మీకు వచ్చి చెప్పి మొత్తం పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వాడి చెంప పగల కొట్టడమో, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయడమో చెయ్యాలి. చెప్పలేను, చెప్పుంటప్పుడు ఏదో ఒకటి చేసేవాళ్ళం. అదే ఆ అమ్మాయి ఆ పని చేయకపోవడం వల్ల ఆవిడ దృష్టిలో ఏంటంటే, అమ్మో నాకు ఒక్కసారి పెళ్ళి అయ్యింది, ఆ పెళ్ళి లీగల్గా వ్యాలిడ్ ఏమో, తాళికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అమ్మ సాంప్రదాయని అది నిజం కాదు తల్లి. నీ పెళ్ళి లీగాలిటీ లేదు, నువ్వు కావాలంటే అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పటికిప్పుడు అది తీసి అవతల పడేయాల్సిన ప్రొసీడింగ్స్ అవి. అర్థమవుతుందా? నాకేంటండి అంటున్నావు, ఇక్కడ చీకట్లో ఎవడో తెలియదు. 1. 2, నువ్వు ఇతను కావాలి అంటే నీతో కలిపి పంపించడం కుదరదు. వాళ్ళ అన్నయ్య చీల్చి చెండాడేస్తాడు ఒక్కొక్కళ్ళని. అర్థమవుతుందా? ఆవిడేసే కేసుకి 7 ఏళ్ళు జైలుకి వెళ్తావా, పనికి మాలిన ఆ తాళిని తీసి అక్కడ పెడతావా? ఇది నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిన పని. ఎందుకంటే అతను నీకు భర్త కాదు, ఆయనకి అల్లుడు కాదు. ఇదే మీరు కావాలి అనుకుంటే ఇది జరక్కపోగా ఈ అమ్మాయి చేత మేము ఇప్పుడు బైగామి కేసు వేయిస్తాం, అంతా రికార్డ్ అయ్యింది. చెప్పండి, జైలుకి వెళ్తావా? లేదు మేడం. అలాంటి పనికి మాలిన నుండి వదిలేస్తావా? వదిలేస్తాను. ఏం బాబు నాన్న, మీరు చేసింది ఒక వరకు కరెక్టేనమ్మా. ఎందుకంటే ఇంట్లో ఏదైనా కుటుంబాల్లో తగాదాలు వస్తే భర్త నుంచి ఏదన్నా కానీ ఇమీడియట్గా బయటికి చెప్పేసుకుంటే అదొక ఇగో, చెప్పకపోతే ఇగో ఈ రకంగా సర్వనాశనం అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ వరకే ఓపిక పట్టాలి. ఓ 2 months 3 months తర్వాత కనీసం ఎవరో వాళ్ళకి షేర్ చేసుకోవాలి. మీ అన్నయ్య అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆయనకి చెప్పాలి కదమ్మా నువ్వు, అన్న ఇదేదో తేడాగా ఉంది, ఉత్తినే అలుగుతున్నాడు, ఉత్తినే ఇది చేస్తున్నాడు అని. ఒకరోజు సరదాగా వచ్చి బావా ఏంటి ఇట్లా కాదని ఏదో మాట్లాడేవాడు, నీ ప్రాబ్లం ఆ రోజే సాల్వ్ అయ్యేది. ఆ అబ్బాయి కావాలనే పెళ్లి చేసుకున్నాడు అంటగా నిన్ను, కట్నాలు అవన్నీ గట్టిగానే ఇచ్చారు, ఏంటి ఇంత తేడాగా ఉన్నాడంటే? ఆ పిల్ల తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మీరేవో సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తే కాపురం రోడ్డు మీదకి వచ్చింది ఎవరిది? నీదే కదా, నీకు కదా హక్కు ఉంది ఇక్కడ. నీ భర్త తప్పు చేశాడు, మార్చుకోవాలి కదా. అర్థమవుతుందా? ఈసారి ఏదైనా తేడా చేస్తే మాకెవరికి కూడా చెప్పవసరం, మీ అన్నకు చెప్తే చాలు. కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. అర్థమవుతుందా? ఏదో ఫోన్లో మాట్లాడతావు, ఇవన్నీ పనికిమాలిన ఊరిగా ఇది చేయడానికి చెప్పాడు తప్ప నీ మీద పెద్ద ఎలిగేషన్స్ ఏమీ లేవమ్మా. మాకు తెలుసు కదా, మేము ఎంక్వైరీ చేసినాకే వాళ్ళందరినీ పిలిచామని కూడా మీకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వేరే రూమ్లో ఉంచి తీసుకొచ్చాము ఇక్కడికి. అర్థమవుతుందా? నీ గురించే మాట్లాడాలి. చెప్పండి మేడం. జైలుకి వెళ్తావా? వెళ్ళను మేడం. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తావు? ఇప్పుడు మేము మాట్లాడిన దాన్ని బట్టి నీకు క్లారిటీ వచ్చింది కదా. నువ్వు ఎటువైపు కూర్చున్నా నువ్వు ఒక్కడవే ఆడడానికి కుదరదు గేమ్. మీ ఆవిడ నువ్వు ఆడితేనే ఈక్వల్గా ఉంటుంది, సరదాగాను ఉంటుంది. ఊళ్ళో వాళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో ఆడితే ఆ గేమ్స్ అట్లాగే ఉంటాయి. ఈ అమ్మాయికి ఎక్కువ రైట్స్ ఉన్నాయి లీగల్గా, ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తుంది. వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడైనా టమ్ కేసినా ఊరుకోం. వాళ్ళకి అసలు ఒక రకంగా మనం నష్టపరిహారం కూడా ఇప్పించాలండి. వాళ్ళని డిఫేమ్ చేసి ఆ పిల్లని 1 month నుంచి టెన్షన్ పెట్టినట్టే ఒక రకంగా. నానా ఇప్పుడు నీకు అర్థమైందా? ఈవిడ కేసు ఫైల్ చేస్తే మీరిద్దరు 7 years జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటావు చెప్పు? సరే మేడం. ఆమె చెప్పిందని కోపం మీద ఎంత చేసి నేను కోపం మీద ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇది చేస్తావా? యాక్చువల్గా ఆఫ్టర్ ఆల్గా తీసుకోవాల్సింది ఆ అమ్మాయి చాలా సీరియస్గా తీసుకుంది. సారీ చెప్పు వాళ్ళిద్దరికి. అసలు వాళ్ళ నాన్నకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు ఫస్ట్. వెళ్ళనానా? ఏం చేశాడు ఆయన తప్పు? మీరు చేసిన పనికి, నువ్వు చేసిన పనికి వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. వెళ్ళు, నువ్వు మారేవో అంటావు, మాకు ఒక రిజల్ట్ కావాలి కదా. సారీ. నువ్వు సారీ చెప్పినంత కాదు, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయి, వాళ్ళు కేసు వేయకుండా ఉండడానికి. మీ ఆవిడ వేసే కేసు 7 years పనిష్మెంట్, ఆ అమ్మాయి వేసే చీటింగ్ కేసుకి 3 years జైలుకి వెళ్ళాలి. కేసు జైలుకి వెళ్తావా లేకపోతే ఏమైనా కాంపెన్సేషన్ పే చేస్తావా? ఓ 5 lakhs కాంపెన్సేషన్ పే చేయి.
ఉన్నాయిగా ఆస్తులు, ఏం చేసుకుంటావు? తప్పు చేసినప్పుడు చేయాలా? అది మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి. అంతంటే లేవు మేడం. ఇప్పుడు మొన్ననే చిన్న పని మీద ఉంది. బాండ్ పేపర్ రాసివ్వు. 2 లక్షలు అయితే ఇచ్చేయగలుగుతాం మేడం. సార్ మేము 5 lakhs అడిగింది ఊరికే తప్ప 2 lakhs కాంపెన్సేషన్గా తీసుకోండి. ఈ విషయం ఎవరికీ తెలియదు. నాన్న నువ్వు కొంచెం కౌన్సిలింగ్ కావాలంటే సార్ దగ్గరికి వెళ్ళు. ఇది చాలా ఆఫ్టర్ ఆల్ అమ్మ. మీ నాన్న గుండెలు పగిలిపోతున్నాయి ఇక్కడ కూర్చున్నందుకు. దయచేసి ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి. మిమ్మల్ని సాంప్రదాయంగా పెంచడం మంచిదే, కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోవాలి కదా. ఎవడో పనికి మాలోడు వచ్చి తాళి కడితే అది ఇంపార్టెంట్ ఎట్లా అవుతుంది? ఇంత భారం అయినా కూడా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఏ ఆడపిల్ల అయినా కూడా కన్న కూతురు ఇలా చేస్తే కనుక తల్లిదండ్రులు బతుకున్నా కూడా వేస్తాను అనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ఒక యాక్సిడెంట్లుగా కట్టినటువంటి ఒక తాళి, రెండోది ఏంటంటే వాళ్ళిద్దరు ఫిజికల్గా కలవలేదు. అది దట్ ఈస్ సంథింగ్ దట్ మేకింగ్ మీ రియల్లీ హ్యాపీ. అవును. సో మీ అమ్మాయిలాగే ఉంది. సో మీరు గుండెల మీద చేసుకుని ధైర్యంగా పిల్లలు తప్పులు చేస్తే ఎలా అయితే క్షమించి ముందుకెళ్తామో అలాగే క్షమించండి సార్. వాళ్ళ చేత 2 lakhs మీకు ఇప్పిస్తాము. మీరు బయలుదేరండి సార్. ఓకే వెళ్ళమ్మా, జాగ్రత్త. నమస్తే సార్. నాన్న ఒక కేసు నుంచి నేను సేవ్ చేసాం. ఇప్పుడు ఈవిడ కేసు నుంచి నేను సేవ్ చేయాలి అంటే నీకున్న ఆప్షన్ ఏంటో తెలుసా? మీ ఆవిడని బతుములాడుకోవడం. ఆవిడ ఆయన మారాడండి, నేను నమ్ముతున్నానండి, లేదా ఈసారి తేడా వస్తే నేను మా అన్నయ్యకి సపోర్ట్ చేసుకొని కేసులు వేసుకుంటానండి అని అమ్మాయి అంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తే నేను ఇద్దరిని కలిపి పంపిస్తాం, లేదా కోర్టుకే వెళ్ళమని చెప్తాను నేను. చెప్పమ్మా, ఒప్పించుకో మీ ఆవిడని. చెప్పినా కొంచెం మంచిగా ఉంటా, ఆయన చేయను. అలా చెప్తే మేమే నమ్మం, ఆ పిల్ల ఎందుకు నమ్మిద్ది? అది ఎలా ఉందో తెలిసి ఇంటికి వచ్చాక చూసుకుందాంలే పద అన్నట్టుంది. ఆ వెనక వాళ్ళందరిని పంపిస్తాం. చెప్పినా కదా మేడం, అదే మరి ఇప్పుడు ఒప్పించుకోవాయి కాసేపు. చెప్పినా కదా కొంచెం అట్లా మంచిగా ఉంటా అని చెప్పినా కదా. అదేదో అనుకోకుండా కోపంలో జరిగిపోయింది అదంతా. కోపంలోనా? అంతకుముందు జరిగినాయని చెప్పినా కదా, ఎప్పుడు ఏం జరగము. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ముందే చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్ళక మారిపోతే అసలు వాళ్ళు లేరు అక్కడ ఉన్నారుగా. నీకు ఇప్పుడు పిలిపించినావు ఎడికి నువ్వే. చెప్పినా కదా వాళ్ళ ముందు చెప్పినా నీకు మళ్ళీ ఇలాంటివి జరగవని. రేపు ఇవాళ ఆ అమ్మాయి చెప్పింది, రేపు ఇంకో అబ్బాయి ఎవరైనా చెప్తే ఇప్పుడు ఇట్లా ఏం మంచిగా ఉంటాయి. ఇప్పుడు అదంతా జరిగిందని ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తాను? ఫస్ట్ నీకు తెలియదు. పిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు, సారీ చెప్పా పిల్లకి. సారీ. సరే సారీ ఏమిటి బాయ్? ఇంత ఈగో ప్రాబ్లం వస్తుందయ్యా? గట్టిగా చెప్పునానా. నీ పెళ్ళామే కదా. ఒక ఆడపిల్లకి భార్యకి నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అంటే మాట్లాడే పొద్దుట తలెత్తుకుని ఆ పిల్లతో ఎట్లా ఉంటావు నువ్వు? తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. చేయబట్టుకొని చెప్పు, ఇంకెప్పుడు అన్నానని. వాడికి అలవాటు అయిపోయింది. సరే సారీ, పక్కింటి ఆవిడతో చెప్పాలి సరే సారీ, భార్యకి సారీ చెప్పాలా. ఓకే నాన్న, మేమైతే నమ్ముతున్నాం. కొంచెం మారటానికి టైం పడుతుంది. ఆ సైకిక్ తనము ఎవరిని పడితే వాళ్ళని చూసి అనుమానించుకో. అందులో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రేపు పొద్దుట మీరు అందరూ కలిసి భోజనాలు చేయాలి ఏదైనా ఫంక్షన్లు వస్తే. అర్థమవుతుందా? మీ ఆవిడ అలాంటిది కాదు. మేము చాలా ఎంక్వైరీ చేసినాకే ఈ షోకి యాక్సెప్ట్ చేస్తాం. ఏ షో ఎవరి ఎపిసోడ్స్ అన్నా కానీ ఎవరి ప్రాబ్లం అయినా కానీ మేము ముందు ఎంక్వైరీ చేసుకుంటాం తెలుసా. మేము హామీ ఇస్తున్నాం అమ్మాయి కరెక్ట్ అని. అర్థమవుతుందా? ఈసారి ఏదైనా తేడా చేస్తే మాత్రం వాళ్ళ అన్నికి ఇప్పుడు అన్నీ చెప్పి పంపిస్తాము. జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిని. హ్యాపీగా ఉండండి. ఓకే అమ్మా, జాగ్రత్త. రవికి మంచిగా బుద్ధొచ్చేలా చెప్పారు. కుసుమకి ఏం కావాలి, ఎలా చేయాలనేది వాళ్ళ నాన్నకు అప్పచెప్పి మరీ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ Thank you, గారు. madam. Thank you, రమ్య గారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.